నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. ఎలా ఉన్నారు జయప్రద గారు? మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. జయప్రద గారు, రాసుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఏ రాశి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, చిన్న చిన్న పరిహారాలు కూడా ఏం చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా చక్కటి రెస్పాన్స్ కూడా వస్తుంది. కరెక్ట్ గా చెప్పారండి. వృషభ రాశి గురించి అనుకుంటాను, నేను కమెంట్స్ చూసాను. మా రాశి వాళ్ళు మంచి అంటే ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు. సో కరెక్ట్ గా చెప్పారండి అని అంటూ ఉన్నారు. సో మిగిలిన రాశులు కూడా మనం కంప్లీట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా. మిథున రాశి బుధుడికి సంబంధించినటువంటి రాశి. సో చెప్పండి, మిథున రాశి వాళ్ళు అసలు ఎలా ఉంటారు, వీళ్ళు జీవితంలో చక్కగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి పరిహారాలను పాటిస్తారు? తప్పకుండా. మిథున రాశి అంటే చాలా అందమైన రాశి. అవునా? చాలా అందంగా ఉంటారు వాళ్ళు. అందుకని మిథున రాశి గురించి చాలా చక్కగా బాగుంటుంది కదా. చాలా దాంట్లో ఉన్న నక్షత్రాల్లో ఉండే భావాలు కూడా చాలా బాగుంటారు వీళ్ళు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా మంచి హైట్ పర్సనాలిటీస్, మంచి అందంగా కనిపిస్తారు, ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఏ విషయమైనా సరే తగ్గేది లేనట్టుగా అన్ని విషయాల్లో వీళ్ళు అన్ని రంగాల్లో రాణించగలుగుతారు. ఈ రంగం ఆ రంగం అని కాదు, అదొక మ్యాజిక్ లాగా అనమాట. సో చదువున్నా లేకపోయినా వాళ్ళు ఒక కళలో వాళ్ళు మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుందమ్మా. ఎందుకంటే ఇందులో ఉన్న నక్షత్రాలు కూడా అలాగే ఉంటాయి. మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. వీళ్ళు 3 నక్షత్రాలు కూడా ఏంటంటే ఏవి తగ్గవు. ఎందుకంటే మృగశిర కుజుడు అధిపతి, ఆరుద్ర రాహు అధిపతి, పునర్వసు గురు అధిపతి. సో అందుకని పర్సనల్గా కొంత తగ్గే అవకాశం లేకుండా నక్షత్రాలు కానీ భారీగా ఉంటాయి, రాశిలో కానీ బాగుంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే పర్సనాలిటీస్ ఎక్కువ ఉండి అందంగా ఉంటారు కానీ వాళ్ళ మైండ్ని వాడరు, ఎక్కువ బుర్ర పెట్టి ఏది పని చేయరు. సో వాళ్ళు ఎలా ఉంటారు అంటే రిలేషన్స్ని, ఫ్రెండ్షిప్ వాళ్ళ జోన్ ఒక గీసుకొని వాళ్ళతో తప్ప బయట వాళ్ళతో కలవరు. బయట ప్రపంచంలో కలిసి అందరితో కలవడం ఉండదు. వాళ్ళు ఉన్న కళని మనం గుర్తించి వాళ్ళ దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది తప్ప వాళ్ళు పర్సనల్గా మనం మాట్లాడాలన్నప్పుడు మాత్రం వాళ్ళు ఒక జోన్ గీసుకుంటారు. సో వీళ్ళతోనే మాట్లాడాలి, వీళ్ళే నా ఫ్రెండ్స్, వీళ్ళే మా అమ్మ నాన్న అంటే తల్లిదండ్రులు ప్రేమిస్తే తల్లిదండ్రులతో ఏదైనా వాళ్ళతో షేర్ చేస్తారు. ఈవెన్ వైఫ్తో కూడా షేర్ చేయరు. అలాంటి రౌండ్స్ గీసుకుంటారు అనమాట వీళ్ళు ఎక్కువ. అలాగే వైఫ్ అయినా అంతే, హస్బెండ్ చెప్పదు, గిరి గీసుకొని ఉంటారు, గిరిలో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు. కానీ వాళ్ళు చూడడానికి అలా అనిపించరు. చాలా తెలివైన వాళ్ళు, చాలా బాగుంటారు, చాలా చక్కగా మాట్లాడతారు అనే భావాలతో అనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళ మనసులో మాత్రం చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్, చాలా ఇన్సెక్యూర్. వాళ్ళు ఎవరికి ఓపెన్ అవ్వరు, ఏ విషయం చెప్పరు. ఒక విధంగా చెప్పాలంటే చాలా టార్చర్ అనమాట వీళ్ళతో పర్సనల్గా. పర్సనల్గా ఉండాలంటే టార్చర్. బయట వాళ్ళకి చాలా ఫ్రెండ్లీగా స్వీట్గా కనిపిస్తారు, కానీ పర్సనల్గా విషయంలో ఏ విషయం ఓపెన్గా నాకు ఇది కావాలి, పోనీ నేను ఇలా అనుకుంటున్నాను, నాకు ఈ విధంగా చేయాలి అనుకొని చెప్పరు. చిన్న చిన్న విషయాలు, ఈవెన్ కాఫీ బాగాలేదు అనుకోండి, కాఫీ బాగా చెప్పచ్చు సింపుల్గానే, చెప్పరు. ఆ కాఫీ మనం తాగిన తర్వాత ఇందులో షుగర్ లేదంటే అవును షుగర్ లేదు అందులో అంటే అలా రియాక్ట్ అవుతున్నారు అనమాట. సో అలాగా మాట్లాడేటప్పుడు కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్స్, ఇలా రాసుల్లో వాళ్ళకు ఉన్నప్పుడు భార్యాభర్త మధ్య సమస్యలు ఉంటాయి. తర్వాత పర్సనల్ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో లాసెస్ ఉంటాయి. ఎక్కువ స్నేహితులు ఇన్సెక్యూర్గా వీళ్ళు నమ్ముతారు కదా, ఒక్కోసారి వాళ్ళు మోసం చేస్తారు. వీళ్ళు బాగా స్నేహితులు మోసం చేస్తారు. మోసం చేసినప్పుడు ఇంకా వీళ్ళు అది ఎవరికి చెప్పలేరు. సో వీళ్ళు మోసం చేశారు అని చెప్పడానికి ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి కదా, ఎక్స్ప్రెస్ చేయలేరు. వీళ్ళు చుట్టూ ఉన్న పీపుల్ దగ్గర ఎక్స్ప్రెస్ అంటే ఎలా ఎక్స్ట్రీమ్ అయిపోతారు అంటే ఒక పిచ్చి పట్టి అరుస్తాం కదా, అలా మాట్లాడతారు. అలా అరిస్తే ఏమైపోతుంది, ఇక్కడ మనకి ఖచ్చితంగా వాళ్ళ మీద మనకి మంచి అభిప్రాయం ఉండదు. వెంటనే ఎంత కాలం చేస్తుంది పెట్టింది అంతా పోయి ఈరోజు అరిచావు నువ్వు అనే దాన్ని గుర్తుపెట్టుకుంటావు అవతల వాళ్ళు. సో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి మిథున రాశి వాళ్ళకి. సో దీనివల్ల ఏంటంటే కొంత భక్తి తక్కువే వీళ్ళకి. అవునా? జనరల్గా భక్తి చాలా తక్కువ. రాసులు అదే ఆ రాశిలో ఉండడం వల్ల, లేకపోతే మరి ఆలోచన విధానం అలా ఉంటుంది. కానీ చాలా భక్తి చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ మంది భక్తి ఉంది మాకు అనేవాళ్ళు మనం వేళ మీద లెక్క పెట్టచ్చు, 1, 2, 3, 4 లెక్క పెట్టచ్చు అనమాట. సో భక్తి తక్కువ. వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీస్ మీద వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత వీళ్ళని కమెంట్ చేసే వాళ్ళు ఒకరు ఈజీగా ఉంటారు వీళ్ళతో లైఫ్లో ఖచ్చితంగా. వాళ్ళ మాట తప్ప ఇంకెవ్వరి మాట వినరు. వాళ్ళు చెప్పినట్టు చేస్తారు, వాళ్ళు దూకమంటే దూకేస్తారు, వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు. సో అలా కమెంట్ చేసే పర్సనాలిటీస్ ఎవరు ఉంటారంటే కొంతమందికి తల్లిదండ్రులు ఉంటారు, తల్లి కానీ తండ్రి కానీ ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరో ఒకరు ఉంటారు. సో కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళని ఒక విధంగా మనం ప్రతిదీ మోల్డ్ చేయాలన్నమాట. ప్రతి విషయాన్ని ఎక్స్ప్రెస్ అడుగుతూ ఉండాలి, ఇది చేయండి, ఇలా కావాలి, ఇలా చెప్పాలి, ప్రతిదీ టీచ్ చేస్తుండాలి. కానీ చూసేటప్పుడు చూడడానికి వాళ్ళు చేసే పనుల్లో అందము, ఆనందము, సంతోషం బాగా ఉంటుంది నలుగురితో వాళ్ళు మాట్లాడినప్పుడు. పర్సనల్ విషయంలో ఇలా జరుగుతుంటుందట. సో దీన్ని మనం
మంచి అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక విషయాలు కొన్ని విషయాల్లో ఇది ఇబ్బందికరంగా ఇబ్బంది. ఉంటుంది. అవును. ఎందుకంటే మనకంటూ ఏం కావాలో మనకు తెలియకపోతే ఎందుకమ్మా లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో మనకేం కావాలో మనకు క్లారిటీ ఉండాలి కదా. Hmm. సో ఆ విషయంలో వీళ్ళకి ఆ క్లారిటీస్ ఉండవు. Hmm. వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్‌ని. సో లైఫ్ అనేది ఒక జర్నీలా చేస్తారు వీళ్ళు. అంటే ఏంటంటే పర్లేదు. అసలు ఏం ముందు గోతులు ఉంటాయంటే ఉంటాయా? ఉంటే ఉండని. Hmm. ముళ్ళుంటాయా? ఉంటాయా? ఉంటే ఉండని అని అంటారన్నమాట. అంటే అయ్యో! ఉంటే మనం ఎలాంటి పరిస్థితి ఒక నైట్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటది? ప్లాన్స్. ఒక ప్లానింగ్ అని అలా దానికి ఏమి ఉండదు. వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్. ఇది మిథున రాశి వాళ్ళ లక్షణం మరి అన్నమాట. ఎట్లా అండి వీళ్ళది అట్లా కాకుండా కొంత క్లారిటీతో వీళ్ళు వ్యవహరించాలి అని అంటే వీళ్ళు ఏం చేసుకోవాల్సి ఉంటుంది? జనరల్‌గా వీళ్ళు సొంతంగా భక్తి అయితే ఉండదు గనక చేయడం కష్టమే. చేయడం వీళ్ళ కష్టం. పేరు చెప్పి ఎవరైనా వీళ్ళు మోటివేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళు చేయగలుగుతారు. Hmm. జనరల్‌గా ఈ వీడియోస్ చాలా చాలా తక్కువ మంది చూస్తారు. ఎందుకంటే సరిపోయిందండి. వాళ్ళు పట్టించుకోరు కదా ఏ ఆ, విషయాన్ని. ఆ. అంత పర్టిక్యులర్‌గా ఏమి ఉండదు. Hmm. సో లైఫ్‌లో ఎంజాయ్ చేస్తుంటారు. Hmm. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటుందన్నమాట వీళ్ళ లైఫ్‌ని. అంటే మనం పట్టుకోవాలి తప్ప అది ఆకు మీద వాళ్ళ నీరు ఎలా ఉంటుందో ఆ బొట్ల అలా ఉంటారు వీళ్ళు. Hmm. సో వీళ్ళు పరిగెడుతుంటుంది. Hmm. సో మామూలుగా అయితే శివార్చన. Hmm. గురువారం ప్రతి గురువారం సాయంకాలం ప్రదోష టైంలో శివార్చన చేయించుకుంటే వీళ్ళు చాలా కొంచెం వాళ్ళకంటూ ఏం కావాలన్నది ఒక క్లారిటీ వస్తుంది. ఒక భక్తి పెరుగుతుంది. సో శివాలయంలో అని. తర్వాత రామాలయం. Hmm. రామాలయం విష్ణు సహస్రనామం పారాయణ చేసినా విన్నా వీళ్ళకి ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి. కొంచెం పాజిటివ్ ఎనర్జీస్ అంటే మన పర్సనాలిటీగా మనం కొన్ని మారాలి, కొన్ని చేయాలని చాలా బద్ధకం ఉంటుందన్న. Hmm. మహాబద్ధకస్తులు అన్నమాట. అయ్యో. అసలు పనుంటే కానీ లేదా విష్ణు ఆలయానికి రామాలయానికి వెళ్ళడం కానీ ఆదివారం రోజు ఓం నమో నారాయణ అని మంత్రం చదవడం కానీ చేయడం వల్ల ఈ బద్ధకం పోతుంది. అద్భుతంగా వివరించారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నెక్స్ట్ రాశుల గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.